ఎక్కడైనా పెట్టుకోండి, మాతో కాదు అంటున్నారు మోజ్తబా కమీనే. తన తండ్రి కంటే 6 ఆకులు ఎక్కువగానే చదివాను అని తన మాటల ద్వారానే చెప్పేస్తున్నారు. తను తగ్గేదే లేదు అంటూ బిగ్ సౌండ్ చేస్తున్నాడు. ఏకంగా అమెరికానే హెచ్చరిస్తూ స్వీట్ అండ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశాడు. అమెరికాకే డెడ్ లైన్లు పెడుతున్నాడు. యాక్షన్ కి మేం రెడీ అంటున్నాడు. నిన్న మోజ్తబా కమీనేను ఎన్నుకున్నారు. నేడు అతని గొంతు విప్పాడు. దాంతో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఏంటో వేటు ఎవరితోనో కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు మూసివేయాలని మోజ్తబా కమీనే తీవ్ర స్వరంతోనే స్పష్టం చేశాడు. అలా కాదు కూడదు అనుకుంటే వాటి మీద తమ దాడులు భీకరంగా ఉంటాయని, ఆ పైన మీ ఇష్టమని కూడా తేల్చి చెప్పేశాడు. దీంతో అమెరికా ఏం చేస్తుంది అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. అమెరికా చాలా కాలంగా తమ మిత్ర దేశాలను గల్ఫ్ కంట్రీస్ ను చేసుకుని అక్కడ మిలిటరీ క్యాంప్స్ ని నిర్వహిస్తుంది. వాటి ఆసరాతోనే ఇరాన్ మీద అటాక్స్ చేస్తుంది. ఇప్పుడు మోజ్తబా కమీనే హెచ్చరికలు అమెరికాకు ఏ విధంగా రీసౌండ్ చేస్తాయి అన్న చర్చ సాగుతుంది. ఇరాన్ మీద దాడి చేసి తీరని హాని చేసిన శత్రువులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు అని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అంటున్నారు. తమను ఇంతలా సర్వనాశనం చేసిన శత్రువుల నుంచి నష్ట పరిహారం పూర్తి స్థాయిలో తీసుకుంటామని ఆయన కుండబద్దలు కొట్టేశారు. లేదంటే మాత్రం వారి ఆస్తులను ఆయన ధ్వంసం చేసి సర్వనాశనం ఏంటో కళ్లకు కట్టినట్లుగా చూపిస్తామని అంటున్నారు. ఇరాన్ వంటి దేశం మీద దాడులు చేసిన వారి మీద ఇంతకు ఇంత ప్రతీకారం దాడులను చేస్తామని, ఇది తప్పదు అని కూడా మోజ్తబా కమీనే తన మొదటి ప్రసంగంలోనే హెచ్చరించడంతో అంతర్జాతీయ సమాజాన్ని సైతం ఉలికిపడేలా చేస్తుంది. మోజ్తబా కమీనే ఏం చేస్తారు, ఎలాంటి ప్రతీకార దాడులకు ఉంటాయన్నది ఇప్పుడు ప్రపంచమంతా ఆలోచించుకునేలా చేస్తుంది. ఇరాన్ వ్యూహాత్మకంగానే హార్ముజ్ జలసంధి మూసి వేయాలనుకుంటుంది. ఇది మూసి ఉంచుతామని జూనియర్ కమీనే స్పష్టంగా చెబుతున్నారు. ఈ మూసివేత అన్నది కొనసాగుతుందని కూడా అంటున్నారు. ఇది ఎందుకు అంటే శత్రువుల మీద ఒత్తిడి పెంచడం కోసమే అని ఆయన చెప్పుకొచ్చాడు. దీనిని బట్టి చూస్తే కమీనే లేకుండా చేశామనే ఆనందం అయితే ప్రత్యర్థులకు లేకుండా ఉంది. అంతేకాదు సీనియర్ కమీనే మించిన తీరులో జూనియర్ కమీనే మాటలతో నిప్పులు కురిపిస్తున్నాడు. మరి ఆయన కనుక ఫీల్డ్ లోకి దిగితే ఇక ఏమవుతుంది అన్నదే మరో చర్చ. ఏది ఏమైనా మొదటి స్పీచ్ లోనే హై వోల్టేజ్ హీట్ ను పెంచిన ముజ్తబా కమీనే అయితే ఒక విషయం స్పష్టం చేసినట్లు అయింది. అవతల వారు తగ్గి రావాల్సిందే కానీ తాము ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదే లేదు అని. మరి ఈ పరిణామాలను ప్రపంచం ఎలా అర్థం చేసుకోవాలి, మరి ముఖ్యంగా అమెరికా ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నది చర్చగా ఉంది.